అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆలూరు వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జి విరూపాక్షిని నియమించిన రోజు నుంచి ఆ నియోజకవర్గంలో వర్గపోరు పీక్ స్థాయికి చేరుకుంది. మొన్న చిప్పగిరి మండలం సంబంధించిన నాయకులను బెదిరించారు. నేను ఆస్పరి మండలం సంబంధించిన జడ్పీటీసీ దొరబాబును భయపెట్టించారు. ఈరోజు హరికేరకు సంబంధించినటువంటి వీరేష్ను స్వయాన మంత్రి గుమ్మనూరు జయరాంతో పాటు అతని తమ్ముల అరాచకాలు పెద్ద ఎత్తున పెరిగిపోయాయి. బెదిరింపులకు పాల్పడుతున్నారు. మాకు రక్షణ లేదు, ఎస్పీ గారి రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించినటువంటి దొరబాబు అంటున్నారు. దొరబాబు గారు ఏం చెప్పి అసలు బెదిరింపు కాల్సి ఎందుకు వస్తుంది? ఈరోజు పార్టీ సమన్వయకర్త ఇరుపక్షానికి వచ్చినందుకు మేమందరూ ఆయనకు సహకారంగా ఆయన ఎన్నుకుండి మా జగన్మోహన్ రెడ్డి ఇరుపక్షాన్ని ఇన్ఛార్జిగా నియమించినాడు కాబట్టి ఆయన ఎన్నుకునే దానికి ఈరోజు మమ్మల్ని బండబూతులు కన్నాలు దింగుతానన్నాడు, తల్లిలు దింగుతానన్నాడు, ప్లస్ ఆయన తర్వాత సంపుతాను నిన్ను నెల లోపల అది ఇది వెనక అంటున్నాడు. కాబట్టి మేము ఎస్పీ గారిని రక్షణ కల్పించాలని, ప్లస్ ఆయన తర్వాత రాబోయేలో 3 నెలల్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి, ఖచ్చితంగా నాకు రక్షణ కల్పిస్తేనే నేను బయట పోయే కాలం ఉండదు కాబట్టి అని ఎస్పీ గారికి విన్నవించుకున్నాను నా బాధల్ని. దయచేసి ఎస్పీ గారు నా మీద పార్టీ తరఫున మా జిల్లా అధ్యక్షుని అయితేనేమి, ఆయన తర్వాత కోఆర్డినేటర్ రీజనల్ కోఆర్డినేటర్ రామ్ సుబ్బారెడ్డి కానీ, ఆయన తర్వాత తాలూకా ఇన్ఛార్జ్ అయినటువంటి మన ఇరుపక్షాన గారికి అందరినీ తెలియజేశాను. కాబట్టి ఎస్పీ గారు పోయి కలిసి నా బాధలన్నీ చెప్పుకున్నా. మీ నియోజకవర్గంలో ఇన్ఛార్జి మారిన తర్వాత ఎందుకోసం ఈ బెదిరింపులు ఏముండదు సార్. ఇప్పుడు ఇన్ఛార్జి ఎవరికి ఇచ్చింటారో వాళ్ళ పక్కన జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇచ్చింటారో వాళ్ళకు తరపున మనం తిరుగుతుంటాము. అంటే పార్టీని పట్టుకొని పోతుంటాం. మేము వ్యతిరేకంగా కాదంటే ఒక పార్టీకి కష్టపడినాము కాబట్టి ఇప్పుడు 10 ఏళ్ళు ఎక్కడి కష్టపడుతున్నాము. అయినా కానీ ఇప్పుడు మరి ఇదే బెదిరింపులు కాళ్ళు వచ్చాయి. kasi ఇప్పుడు ఆయనకంటే పెద్ద ఆయనకి వచ్చి కాలింగ్ వచ్చింది. మా ఇట్లా వాళ్ళు సరదాగా ఒక బైక్ వేసుకుంటుంటాం, ఎక్కడో ఒకతో తిరుగులాడుతుంటాం. అట్లా కొన్ని ఇట్లా బెదిరింపులు కాళ్ళు వస్తాయంటే చాలా ఇబ్బందిగా పరమస్తుంది కదా మాకు. అంటే నిన్నటిదాకా గుమ్మనూరు జయరాం తమ్ముళ్ళు ఈరోజు స్వయంగా మంత్రిని వీరేష్ అనేటువంటి వ్యక్తిని హరికేరకు సంబంధించిన ఒక కార్యకర్తను పెంచి అసలు ఎట్లా చూడాలి? అది ఆయన ఒక ఇన్ఛార్జి స్థాయిలో ఉండి ఆయన స్థాయి మరిచి ఒకప్పుడు వాళ్ళ కింద పనిచేసిన వ్యక్తులనే ఆ విధంగా మాట్లాడడము చాలా బాధాకరము. ఎందుకంటే వాళ్ళు ఎవరు కాదు, ఎప్పుడు కూడా మాకు కూడా ఇప్పుడంటే ఆ కుటుంబం అన్న వాళ్ళన్న అభిమానమే. కాకపోతే మేము పార్టీ తరఫున పార్టీ ఎవరికైతే టికెట్ ఇస్తుందో వాళ్ళ తరఫున మేము పోయినాము. మేము అధిష్టానం ఏం చెప్తే దానిపైన మేము ప్రచారానికి పోయినాము. దాన్ని జీర్ణించుకోలేక ఒకవేళ నారాయణ అన్న గారు కూడా ఆ లాంగ్వేజ్ విడిచిపెట్టి ఏదైనా మంచిగా మాట్లాడించి ఎవరైనా పొరపాటు చేసింటే ఈ దగ్గరికి పిలిపించుకొని మందలించలే కానీ ఆ విధంగా లాంగ్వేజ్ వాడి లంజా కొడుకులు అది ఇది అనడము, అందులో ఒక దళితులని చిన్నచూపు చూడడము అది కరెక్ట్ కాదు. మేమైతే మా దళిత కుటుంబాలన్నిటికి కూడా మాకు మంచి రక్షణ కల్పించాలా. మరి ఇది నిన్నటిదాకా సౌమ్యుడిగా కనిపించినట్టు గుమ్మనూరు జయరాం సోదరులు ఈ 5 ఏళ్ళలో కానీ లేకపోతే ఈ 10 ఏళ్ళలో ఆయన వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్ లేవు. ఇందుకోసం ఈ 2-3 రోజుల నుంచి ఇలాంటి ఈరోజు వాళ్ళకి టికెట్ రాదు అనేది ఏమన్నా వాళ్ళు ఇదైనారేమో కానీ లేకుంటే ఇంతకు ముందు కూడా ఎప్పుడైతే ఈ లాంగ్వేజ్ కానీ ఈ పద్ధతులు ఏం చేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో మాకైతే అర్థం కాలేదు. వాళ్ళు కొంచెము టికెట్ విషయమా మరి వాళ్ళు ఎక్కడనున్నాయి కానీ ఏ పార్టీ లేకపోయినా జయరామన్ అంటే కానీ వాళ్ళ సోదరులు అంటే కానీ కార్యకర్తలకు అందరికీ అభిమానమే. మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు కాబట్టి ఆయన పార్టీలో ఉన్నాం కాబట్టి ఆయన ఎక్కడ ఏది చెప్పినా మేము ఆ సూచన పాటిస్తున్నాం. అంతేగాని మాకు జయరామన్న కుటుంబంతో కానీ ఏమి ఇబ్బందులు లేవు. ఆ లాంగ్వేజ్ తీసేసుకొని వాళ్ళ స్థాయిని మరిచి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఒకటే కోరుతున్నారు, మేము వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఆ పార్టీకి జెండా మోస్తాం, ఆ పార్టీకి పని చేస్తాం. అయితే ఆ నాయకుడు ఎవరైనా సరే మాకు సంబంధం లేదు, విరూపాక్ష అయినా ఇంకొకరైనా పార్టీ చెప్పింది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, జగన్ ఆదేశిస్తే ఎవరికైనా సపోర్ట్ చేస్తామంటున్నారు. కానీ ఆ మాట్లాడేటువంటి మాట తీరు కేవలం ప్రెస్టేషన్స్లో మాత్రమే. మంత్రి గుమ్మనూరు జయరాంకి సీటు రాదు, ఆ పార్టీ అధిష్టానం పక్కన పెట్టింది అనేటువంటి ఆ ప్రెస్టేషన్లో మాట్లాడుతున్నటువంటి మాటలు సరైనటువంటి కాదు, దళితులను అవమానించేలాగా ఉన్నాయి. అలాంటి మాటలను వెనక్కి తీసుకోవాలి, లేకపోతే మాత్రం భవిష్యత్తులో చాలా ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయని హెచ్చరిస్తున్నారు ఇక్కడ స్థానిక కొంతమంది ప్రజాప్రతినిధులు. వీడియో చంద్రశేఖర్ హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.